హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ అమ్ములు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? శిల్పారామం. ఆల్రెడీ చూసేశారు కదా, ఏం పర్లేదులే, నాతో పాటు మళ్ళీ ఒకసారి చూసేయండి, ఓకేనా? ఇది హైదరాబాద్ మాదాపూర్లో 62 ఏకర్స్లో నిర్మాణం జరిగింది. 1998లో దీన్ని స్టార్ట్ చేశారు. మినీ శిల్పారామం వచ్చేసి మనకు ఉప్పుల్లో ఉంటుంది. మన వృత్తి, కళ, సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయని అవన్నీ కాపాడడానికి దీని నిర్మాణం జరిగింది. ఇదంతా చూడడానికి మనకి 1 డే సరిపోదండి. 1 డే ఫాస్ట్గా చూస్తేనే 1 డేలో అయిపోతుందా లేదా అని అనిపిస్తుంది. ఇంకా చూసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్లు ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను, ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. ఇంకా ఎంట్రీ అవ్వగానే మనకు మొదలు ఎటు సైడ్ చూడాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుండి ఎటు రావాలి, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, వాళ్ళు మనుషులు అనుకున్నారా? కాదు, బొమ్మలు. టోటల్ విలేజ్ వైబ్ మొత్తం మనకు కనిపిస్తుందండి. ఇక్కడ కనిపించేది సంత. బాగుంది కదా. ఇంకా సంక్రాంతి ఎలా చేసుకుంటాము, దసరా ఎలా చేసుకుంటాము, ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. విలేజ్లో ఇల్లు ఎలా ఉండేదో కూడా మనకు చూపించారు. ఆ కాలంలో ఇలా ఉండేది, ఎంత బాగుంది కదా. ఇంత చిన్న ఇంట్లో కూడా అంత ప్రశాంతత ఉండేది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు తీసుకున్నా మనకు ఆ ప్రశాంతత లేదు. చూడండి, హ్యాండ్ క్రాఫ్ట్ సైడ్ వెళ్ళారు అని అంటే మీరు ఇంకా తిరిగి రారండి. ఖచ్చితంగా మీ వ్యాలెట్ ఖాళీ అవ్వాల్సిందే. మనకు సంత ఎలా ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ మన నెక్స్ట్ జనరేషన్కి తెలియదు కదా. సో అందుకని అది కూడా పెట్టారు. చూడండి, చిలక జ్యోతిష్యం అంటే మనలో ఎవరికైనా తెలుసా? కనీసం ఎవరో కొందరికి 100లో ఒక 10% తెలుసు కావచ్చు. మన నెక్స్ట్ జనరేషన్కి తెలవాలి అని గ్యారంటీ ఉందా? ఇలా పెట్టారు. ప్రతి ఒక్క కళ, సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగు అవ్వకూడదు అని మంచి ఉద్దేశంతో కట్టారు. ఇది చాలా బాగుంది. వీకెండ్స్లో, హాలిడేస్లో అలా మీ పిల్లలందరినీ తీసుకొని వెళ్ళండి ఒకసారి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. బోటింగ్ అన్నీ ఉంటాయి. ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళైతే ఇక్కడ పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. పిచ్చిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ అద్భుతంగానే ఉంటాయి. వావ్, బొమ్మలు ఎంత బాగున్నాయో, పోయి ముట్టాలి అనుకుంటా కొట్టి పంపిస్తారు. జాగ్రత్త. వీళ్ళందరూ మనుషులు అనుకున్నారా? కాదండి, బొమ్మలు. ఇదిగో వచ్చేసింది మన ఏరియా. మన పిక్స్ కోసం వచ్చేసింది. ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోండి, చాలా బాగుంటుంది. కావాలంటే నేను పెడతాను. నా ఫొటోస్ బాగున్నాయో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, ఓకే? ఒక సైడు వాటర్, ఒక సైడు చిన్న ఇండ్లు, చాలా బాగుంటుంది. బోటింగ్ అయితే ఇంకా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. 1 అవర్ నుండి వాళ్ళు బోటింగ్ చేస్తూనే ఉన్నారు. అరే, మేము ఎప్పుడో ఒకసారి ఎక్కడి నుండో వస్తాం రా నాయన, మాకు ఛాన్స్ ఇవ్వండి రా అంటే వాళ్ళు వినట్లే. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడి నుండి వచ్చారు. ఇది బాగుంది కదా, వాటర్ ఫాల్స్ లాగా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. వీడియోస్ అయితే సూపర్గా వచ్చినాయి ఇక్కడ. వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మీకు వీలుంటే పెద్దవాళ్ళని కూడా తీసుకురండి. అమ్మ వాళ్ళని, అమ్మమ్మ వాళ్ళని అలా తీసుకొస్తే వాళ్ళు చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకు సిటీలో ఉండడం ఇష్టం ఉండదు కదా. ఈ టోటల్గా విలేజ్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ కోలాటం ఈవెంట్ అయ్యింది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా చేయాలనిపించింది కానీ వెళ్ళలేదు. చలో, మీ అందరిని ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాను. రెడీగా ఉన్నాయా? మనీ హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. నువ్వు ఎటు చూసినా ఇవే కనిపిస్తాయి. అన్నీ కొనాలి అనిపిస్తుంది. అన్నీ, ప్రతి ఒక్కటి. అమ్మ, ఇది నా ఇంట్లో ఉండాలి, ఇది కావాలి అని పైసలు ఉండాలి కదా. నేను అది కొంటా ఇది కొంటా అని వెళ్తా ఉంటే మా ఫ్రెండ్ పట్టి లాగేసింది. రే, నీకెందుకురా, ఇప్పుడు నీ పెళ్ళైన తర్వాత కొనుక్కోరా అని చెప్పేసి లాగేసింది. ఫస్ట్ వ్యాలెట్ చూసుకో అని అన్నది. ఏం చేస్తా, వచ్చేసిన బ్యాగ్. అండ్ ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే లైవ్ ఆర్ట్ చేస్తారు. మనం అక్కడ కూర్చోవాలి, మనల్ని చూసుకుంటూ అక్కడ వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత బాగుంటుందో. నేను చేయించుకోలేదండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు, అక్కడనే తినాలి. లేదు అంటే ఇంటి నుండి తెచ్చుకోవాలి. ఇంటి నుండి తెచ్చుకోవడం బెటర్ అని నేను చెప్తాను. చాలా ఈవెంట్స్ జరుగుతాయండి. చూడండి, పాప ఎంత అందంగా డ్యాన్స్ చేస్తుందో. భరతనాట్యం అనుకుంటా. నాకు కూడా చేయాలనిపించింది కానీ రాదు కదా, ఏం చేద్దాం, సైలెంట్గా ఉండాలి. వాళ్ళు వేసేది మనం చూడాలి అంతే. బర్త్డే షూట్స్,
ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు. లో కాస్ట్‌లో అయితే చాలా బెనిఫిట్ ఇది. ఇక్కడ మిర్రర్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. తీసుకోవాలి అనే కోరికతోనే వెళ్ళాను. కానీ వాడు చెప్పిన ప్రైస్‌కి రిటర్న్ తిరిగి ఎలా వెళ్ళానో అలా వచ్చాను. మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు, మీ పిల్లలు అందరూ మీ ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు కామెంట్ కూడా పెట్టండి. ఓకే. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.